అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా! సో, మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టుకునేవారైతే శారీ ఎలా డ్రేప్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మనం పళ్ళు కాకుండా ఇంకో సైడ్ ఉంటుంది కదా! ఆ సైడ్‌ని మనం ఇలాగా మనం పైట చెంగు ఎలా అయితే మనం ఫోల్డ్ చేసుకుంటామో అలాగా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న ఎప్పుడు కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకున్న ఉంటాయి కదా! అక్కడ వరకు మనం పిన్నీస్ కానీ క్లిప్ కానీ పెట్టేస్తే అవి చెక్కు చెదరకుండా ఉంటాయన్నమాట. సో, నేనైతే ఇక్కడ 2 పిన్నీసులు పెట్టేసుకుంటున్నాను. ఒక సైడ్ పెట్టుకుంటేనే కరెక్ట్ కాదండి, 2 సైడ్లు పెట్టుకోవాలి. సో, ఇలాగా కుచ్చిళ్ళలాగా మనం మడత పెట్టుకొని 2 సైడ్స్ పిన్ పెట్టుకుంటే మిగతా వాటికి మనం ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నామో అవి చెక్ చెదరకుండా ఉంటాయన్నమాట. సో, నేను వచ్చేసి ఇలాగ మొత్తం అంతా శారీ మొత్తం ఎక్కడ వరకు అయితే పళ్ళు ఉందో ఆ పళ్ళు వరకు మనం పళ్ళు వదిలేసి మిగతాది మనం ఫోల్డ్ చేసుకోవాలి. పళ్ళును కూడా మనం ఎలా అయితే మనం ఇలాగ పెట్టుకుంటామో ఫోల్డ్ చేసుకుంటాము, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఫోల్డ్ చేసుకొని లాస్ట్లో పిన్స్ అవి పెట్టేసుకుంటే మనకి ఆ ఫోల్డ్స్ అనేవి పోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నేను ఒక చిన్న టిన్ లాంటివి తీసేసుకొని అందులో రైస్ పెట్టేసి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసుకున్న దాన్ని చిన్నగా మడత పెట్టుకున్నానండి. సో, సగానికి మడత పెట్టుకొని పిన్స్ అనేవి తీసేసి కుర్చీలు ఒకటి ఒకటిగా మనం తీసుకొని ఇలా సర్దుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో, ఒకటి ఒకటి ఇలా తీసుకొని సర్దుకుంటే అమ్మవారు చూడటానికి చాలా అందంగా ఉంటారు. సో, నేను ఇలాగైతే ఫస్ట్ సెట్ చేసేసుకున్నాను. సో, మీ దగ్గర ఏదైనా స్టీల్ బిందె కానీ లేదా చిన్నది ఇతర బిందె కానీ ఏదైనా ఉంటే ఇలా కట్టేసుకోండి. ఒక స్టిప్ కూడా పెట్టేసి మనం ఇది బాడీ లాగా తయారు చేస్తున్నాం అనమాట అమ్మవారికి. నేను ఒక జాకెట్ పీస్ ఉంటుంది కదా, ఆ జాకెట్ పీస్ని నేను ఎలాగా కట్టేశాను. సో, ఇప్పుడు పళ్ళు ఏదైతే ఉందో ఆ పళ్ళుని తీసి మనం ఎలా అయితే పళ్ళుని స్టెప్స్ వైజ్గా పెట్టుకుంటామో అలాగా స్టెప్స్ వైజ్గా పెట్టుకోండి. సో, మిగతాది ఉంటుంది కదా బ్యాక్, ఆ బ్యాక్ దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి బ్యాక్కి ఇలాగా ముందుకు తీసుకురావాలండి. ముందుకు తీసుకొస్తే మనకి మళ్ళీ ఫోల్డింగ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్స్ని 1 బై 1 ఇలా సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిన్ తీసేసి అక్కడ సెట్ చేసి ఇది జారకుండా ఉండటానికి నేను అక్కడ రెండిటికి మధ్యలో లాస్ట్ దాంట్లో పిన్ పెట్టేసుకొని సెట్ చేశానండి. సో, నేను ఇక్కడైతే వడ్డాణం అది పెట్టేసుకుంటున్నాను. సో, అమ్మవారిని అనేది ఇప్పుడు ప్లేస్ చేసేసుకుంటున్నాను. మీకు దగ్గర ఏ వడ్డాణం ఉంటే వాటితో మనం కట్టేసేయాలండి. అప్పుడే కొంచెం శారీ అనేది జారకుండా ఉంటుంది. సో, మన దగ్గర ఏ జ్యువెలరీస్ అయితే ఉన్నాయో అమ్మవారికి మనం అలంకరించేసుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి అమ్మవారికి ఎంత అందంగా ఉందో. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.